అసలు నాకెంత సంతోషం అంటే ఒక 100 కోట్లు దొరికినంత సంతోషపడ్డా. ఆ! అంటే ఇంత మంచిగా మీరు చేసున్నారని వాళ్ళు ఒక కడుపు నుంచి సంతోషపడి చెప్పే ఒక వర్డ్స్, ఓకే. ఒక ఇది ఉన్నది చూసారా? చాలా సంతృప్తి. ఆ! ఒక 100 కోట్లు దొరికితే ఎంత సంతోషపడతామో, నాకు వాళ్ళ మాటలు అంత సంతోషం. వావ్! వావ్! చాలు నా జీవితానికి ఆ తృప్తి ఒకటి చాలు. ఎందుకంటే నాకు ఎందుకు ఇంత ఆసక్తి అంటే వెండి వెండి విగ్రహాన్ని విగ్రహాన్ని నదిలో వదిలేసి రావడం. ఇక్కడ 11 రకాల పూజలు. 11 అంటే రకాల ఫస్ట్ పూజలు మీరు ఎంత ఏజ్ ఉన్నారో అన్ని ఏజ్ నీళ్లు అక్కడ తీసుకొచ్చి నదిలో నుంచి పోయడం. తీసుకొని వచ్చి పొయ్యాలి. ఉమ్, పాములకు అభిషేకం చేయాలి. రెండోది మీకు మీ ప్రతిమని ఒకటి తయారు చేసి ఇస్తారు. ఓకే. మీ పూర్వజన్మ కర్మ, మీరు చేసిన పాపం పూర్వజన్మ అచ్చా, మనం ఏం చేస్తాం మనకు తెలియదు. తెలియదు. అది మనకి పూజ చేసుకొని మన చేతులు పెట్టుకొని 3 సార్లు నదిలో ములగాలి. ఆ, ములిగిన తర్వాత దాన్ని నీళ్ళలో వదిలేయాలి. మీ పూర్వజన్మ కర్మ వెళ్ళిపోతుంది. మూడోది మీకు 9 కలశాలు పెట్టి మీకు పూజ చేస్తారు. ఉమ్, నాలుగోది మీకు ఒక పిండి పామును తయారు చేసి అవును. ఆశ్లేష బలిలాగా మీకు ఒక పాముని ఇచ్చి దానికి అష్టోత్తరం దానికి పూజ చేసి మీ చేతికి ఇస్తారు. ఉమ్, దాన్ని మీరు తీసుకొని వెళ్ళి నదిలో వెళ్ళి కలిపేసి 3 సార్లు ములగాలి. ఐదోది మీకు వెండి పాముని ఇస్తారు. దాని తలకి 9 సార్లు చుట్టేసి నదిలో పడేసేసేయాలి. మళ్ళీ 3 సార్లు ములగాలి. ఆరోది మీకు నాగప్రతిష్ఠ. ఓకే. అక్కడ ఉన్న ఒక గొప్ప చెట్టు, అక్కడ ఓకే. ఒక 3000 సంవత్సరాల కిందట ఉన్న చెట్టు, బా. దాని కింద మీకు ప్రతిష్ఠ చేస్తారు. ఆ, అందరూ నాగప్రతిష్ఠలు చేస్తారు. ఉమ్, బట్ మీరు చేసే ఒక నాగప్రతిష్ఠకి డైలీ పూజలు జరగాలి. ఓకే. అప్పుడే మీకు ఫలితం దక్కుతుంది. అచ్చా అచ్చా అచ్చా. మీరు పెట్టేసేసి అక్కడ పూజ చేయకపోతే మీకు ఫలితం దక్కదు. ఎక్కడ ఏ గుడిలోనూ ఫలితం దక్కదు. సో ఎవరు చేస్తారు మరి డైలీ పూజ? ఇక్కడ ఏంటి, వచ్చే భక్తులు ప్రతి వాళ్ళు మనం పెట్టిన నాగప్రతిష్ఠకి అందరు నీళ్లు పోస్తూనే ఉంటారు. ఓకే. రోజు వాళ్ళ ఏజ్ అంత నీళ్లు Correct. దానికి పూజలు జరుగుతానే ఉంటది. ఉమ్, ఇక్కడ ఉన్న ప్రత్యేకత అది. వావ్. సో అందు గురించి సో మనం ఎలాంటి ఆటంకాలు జరగలేదు మన వాళ్ళకి. అస్సలు ఎటు అంటారు, చాలా బాగా జరిగింది. సో ఏనుగుతో ఆశీర్వాదాన్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఎంత అసలు? బాగా ఫీల్ అయ్యారంటే, ఏనుగు దిష్టి తీయటం, ఆ, ఏనుగు అందరు ఆశీర్వాదం తీసుకొని ఉంటారు. అవును. బట్ ఏనుగు తొండంతో నీళ్ళు ఎవరు కొట్టించుకోరు. అదే కదా. ఏనుగు తొండంలో వచ్చే ఎంగిలికి అంత ఒక అదృష్టం ఉన్నది. బా. ఓకేనండి. ఆ, నక్క తోకని తొక్కితే ఎంత అదృష్టం ఉన్నదో, ఉమ్, ఏనుగు తొండంతో వచ్చే ఎంగిలితో వచ్చిన నీళ్ళకి అంత అదృష్టం ఉన్నది. బా. నెక్స్ట్ ఏనుగు మీకు దిష్టి తీస్తుంది. అవును. దిష్టి తీసి దాని కాళ్ళల్లో తొక్కుతుంది. దీనిలో ఒక మ్యాజికల్ ఉంది. ఏనుగు గనక మీకు దిష్టి తీసి ఎడంకాల్లో తొక్కితే మీకు అన్ని మొత్తం మీ సూపర్. ఆ, అదే రైట్ లెగ్లో తొక్కిందో మీకు ఇంకా బ్యాలెన్స్ ఉందనని అది సూక్ష్మ రూపంలో చూపిస్తుంది. బా. అక్కడ మనకు తెలిసిపోతుంది లెఫ్టా రైటా ఆ, అది. నెక్స్ట్ దీని తర్వాత అశ్వానికి పూజ జరుగుతుంది. ఆ, గుర్రానికి పూజ. తెల్ల అశ్వమేధ, తెల్ల అశ్వం. ఆ, అశ్వమేధ యాగం జరిగినంత ఫలితం. ఫలితం మనకి దక్కుతుంది. దీని తర్వాత మన జాతక చక్రాన్ని రాగిరీకులు రాసి ఆ, బ్రహ్మదేవుడికి చుట్టి మనం అక్కడ అతని ఉండిలో డబ్బులు కాணிకలు వేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి తలకి 3 సార్లు చుట్టి దక్షిణ తాంబూలంతో అతను ఉండిలో వేసేస్తాం. మీ తర్వాత మారిపోతుంది. అంటే ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లం ఉందో ఆ గుడికి వెళ్తేనే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కరెక్ట్. లేదంటే సాల్వ్ కాదు. ఉమ్, ఇప్పుడు తమిళనాడులో కుంభకోణంలో తిరుక్కడయూరు అనే ఒక గుడి ఉన్నది. అక్కడ భక్త మార్కండేయుడికి అక్కడే అతనికి నిండు 100 ఏళ్ళు దొరికిన స్థలం. శివుడు భక్త మార్కండేయుడు ఒక భక్తికి మెచ్చి యమున తన పాసవల వేసి తీసుకొని వెళ్తే అతను శివుణ్ణి గట్టిగా పట్టేసుకొని అరగర మహాదేవ అరగర మహాదేవ అంటే శివుడికి కోపం వచ్చి తన ఎడం కాళ్ళతో ఒక్క తన్నుకి దెబ్బకి చచ్చిపోయాడు అక్కడ. అతను ఎడంకాలతో ఎందుకు తన్నాడు అంటే, అమ్మా అయ్యా అంటే ముందు వచ్చేది తల్లే పరిగెత్తుకొని వస్తుంది. ఓకే. పరమశివుడు ఈ ఒక లెఫ్ట్ సైడ్ను మొత్తం పార్వతీదేవికి అమ్మవారికి ఇచ్చేసాడు. అవును, అవును. సో ఫస్ట్ అక్కడ అమ్మవారే పరిగెత్తుకుని అతను ఎడంకాలతో తన్నాడు, మీకు చచ్చిపోయాడు యమధర్మరాజు. అప్పుడు దేవతలందరూ స్వామి యమధర్మరాజు చచ్చిపోతే ఇంకా సృష్టిలో చావు అనేది లేదు, మళ్ళీ బ్రతికించండి స్వామి అని అందరూ అతని కోపాన్ని శాంతింపచేసి మళ్ళీ ప్రాధేయపడితే
మళ్ళీ అక్కడ అతనికి మళ్ళీ ఇచ్చారు. ఓకే. సో ఎవరికైతే ఆయుష్ గండం ఉన్నదో వాళ్ళు ఈ తిరుక్కడయూరుకు వెళ్ళి ఓకే. ఓకేనండి పూజ చేసుకుంటే వీళ్ళకి ఆయుష్ గండం పోతుంది. ఓకే. సో ఇలాగ ఒక్కొక్క గుడికి ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ భార్యాభర్తలు గొడవ విడిపోయే స్థితిలో ఉన్నారు. దీనికి ఒక హిస్టరీ ఉన్న టెంపుల్ అంటే ఈ రోడ్డు పక్కన అర్ధనారీశ్వరుడు గుడి ఉన్నది. అక్కడ స్వయంభుగా వెలిశాడు సగం. అక్కడ అమ్మవారు పార్వతీదేవి 21,000 సంవత్సరాలు తపస్సు చేసి అతని సగాన్ని తీసుకుంది, వరం పొంది. నీ సగం నాకు కావాలి. ఆ గుడిలో ఎవరైతే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ పెళ్లి చేసుకొని విడిపోయే స్థితిలో ఉన్నారు, గొడవలు వేసుకుంటున్నారు, వీళ్ళు ఒకటి కలవరు అన్న వాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళి దండలు అక్కడ ఇస్తారు. అక్కడ ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఆ స్వామివారి దగ్గర పెట్టి దండలు ఇస్తారు. ఆ దండలు గనక వాళ్ళు గనక ఒకళ్ళు మార్చి వేసుకుంటే గొడవలు అనేది రాదు. లైఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ మంచిగా హ్యాపీగా విడిపోరు ఇంకా. సో మనం చేసే ప్రతి ఒక్కొక్క పరిహారానికి ఒక్కొక్క గుడి ఉన్నది. సో కొన్ని మందులు తెలుసో తెలియకో ఇప్పుడు కొన్ని మందులు పితృ దోషానికి ఇక్కడికి వచ్చి త్రయంబకేశ్వర్లో చేసుకుంటారు. కొన్ని వచ్చి ఈ ఒక రావణాసుడు ఆత్మలింగాన్ని పొందిన చోట ఉన్నది కర్ణాటకలో, గోకర్ణలో చేసుకుంటున్నారు. మీరు చేసే ఒక సమస్యకి ఆ గుడికి ఒక హిస్టరీ ఉండాలి. ఆ హిస్టరీలోనే మీకు పోతుంది, లేదంటే పోదు. మీరు ఎన్నిసార్లు చేసుకున్నా మీకు పోదు. ఇక్కడికి వచ్చి మీకు పితృదోషం ఎక్కడ నివృత్తి అవుతుంది? రామేశ్వరంలోనే నివృత్తి అవుతుంది. సో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, ఇప్పటి వరకు ఎన్ని మంది పితృదోషాన్ని తీసుకున్నారు, వాళ్ళందరూ బాగుపడ్డారేమో అని కమెంట్స్లో పెట్టమని చెప్పండి. పితృదోషం ఎక్కడ పోతుంది? ఒక్క రామేశ్వరంలోనే పోతుంది. ఎందుకు? ఆ స్థలం హిస్టరీ ఏంటి? రాములు వారు ఇప్పుడు అక్కడ తను రాములు వారు అక్కడ శివుని పెట్టి, అది వేరే హిస్టరీ, అది సెకండ్ స్టోరీ. అది అతను అరణ్యవాసంలో ఉండేటప్పుడు వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు చనిపోయాడు. అంటే అప్పుడు అతను ఆ లాస్ట్ రైట్స్ అతను చేయలేకపోయాడు. అంటే పితృదోషం ఏర్పడినది. ఈ పితృదోషం ఎలా పోవాలి అంటే అతను రామేశ్వరానికి వచ్చి పితృదోషాన్ని నివర్తి చేసుకున్నాడు. సో అక్కడ ఈ పితృదోష నివర్తి అయింది. ఈ స్థల హిస్టరీ అది. సో ఎవరికైతే పితృదోషం ఉన్నదో వాళ్ళు ఇక్కడికి వచ్చి పితృదోష నివర్తి చేసుకుంటేనే పోతుంది. సో ఇప్పుడు ఈ కొడిముడిలో ఒక ఇది ఉన్నది. ఇది బ్రహ్మదేవుడు రాసే రాతని మార్చే స్థలం ఈ కొడిముడి. నా తలరాత బాగలేదు, నా జన్మ కుంటిలి బాగలేదు, నేను ఎన్ని చేసినా కష్టపడుతున్నా, నేను తల ఉంచుకుంటున్నా, తల ఎత్తలేకపోతున్నాను అనుకున్న వాళ్ళకి మకుటేశ్వరుడు, మకుట, అందుకే అతని పేరు మకుటేశ్వరుని పేరు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.